హలో ఎవ్రీవన్, నేనైతే ఒక షార్ట్ వీడియో తీసి పెట్టడం జరిగింది. జాబ్కి రిలేటెడ్ మ్యాటర్ అంతా కూడా నేను ఒక వీడియోలో చెప్తాను. చిన్న టైప్ లాంగ్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను అని చెప్పడం జరిగింది. ఇప్పుడైతే మనం దాని గురించే మాట్లాడుకుందాము. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గ్రాడ్యుయేషన్ ఏంటి, నాకు ఎప్పుడు కంప్లీట్ అయింది, నేను ఈ జాబ్ని సాఫ్ట్వేర్ జాబ్ని ఎలా క్రాక్ చేశాను, దానికి నేను ఏం చేస్తే నేను ఈ జాబ్ కొట్టగలిగాను, నేను వర్క్ చేసే కంపెనీ ఏంటి, నా శాలరీ, నేను దేని మీద వర్క్ చేస్తున్నాను, నా రోల్ ఏంటి, అలాగే ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ముందు లైక్ చేసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఏంటి అని అంటే, నా గ్రాడ్యుయేషన్ నాది బీటెక్ అండి. బీటెక్ ఎప్పుడు కంప్లీట్ అయింది అంటే 2020లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. 2020 మార్చ్కి అంతా కరోనా వచ్చేసింది. సో 2020లో మే జూన్ ఆ టైంలో మాకు ఎగ్జామ్స్ అవుతాయండి మామూలుగా. కాకపోతే 2020 మార్చ్లోనే కరోనా అనేది వచ్చేసింది. సో మేము అంతా ఇంకా అక్కడి నుంచి డిస్కంటిన్యూ అయిపోయి ఇంటికైతే వచ్చేసాము. డిస్కంటిన్యూ అంటే ఎగ్జామ్స్ వరకు పోస్ట్పోన్ అయిపోయాయి. మాకు ఇంటికి వచ్చేసాము. ఇంకా అందరం ఇంటికి వచ్చేసాక మాకు తర్వాత ఇంకా ఎగ్జామ్స్ గురించి ఎలాంటి అప్డేటు లేదు. ఇంక ఇంట్లోనే ఉన్నాము, అప్డేట్ ఏం రావట్లేదు. సో కొంతమంది క్యాన్సిల్ అయిపోతాయి అంటున్నారు, కొంతమంది లేదు, ఫైనల్ ఇయర్ కదా ఖచ్చితంగా ఉంటాయి అని చెప్తున్నారు. అప్పుడైతే 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. సో మాకు కూడా అలానే అవుతాయి అని కొంతమంది చెప్తూ అలా అయిపోయింది. ఫైనల్గా మాకు సెప్టెంబర్కి అయితే షెడ్యూల్ చేశారు, ఎగ్జామ్స్ ఉన్నట్టు షెడ్యూల్ చేశారు. మాకు టైం టేబుల్ కూడా వచ్చేసింది, ఎప్పుడు ఏ ఎగ్జామ్ అవన్నీ కూడా. మాకు ఎగ్జామ్ కూడా 2 అనుకుంటా, 4/2లో మాకు 2 అంటే ఉండేది. 2 ఎగ్జామ్సే కదా. సో అయిపోయి అది కూడా సెప్టెంబర్ వచ్చాక షెడ్యూల్ చేసేసారు. మాకు ముందే షెడ్యూల్ చేశారు, 1 month ముందేమో షెడ్యూల్ చేశారు అంతే. అప్పుడే మళ్ళీ మాకు సెకండ్ మిడ్ ప్లస్ ఇది కూడా, అది కూడా మళ్ళీ మన కాలేజ్లో కాదు, ఇంకా మనకి ఎక్కడైతే నియర్ బై ఉందో అక్కడ మనం లొకేషన్ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసేలాగా పెట్టారనమాట. సో అప్పుడు మాకు సెప్టెంబర్లో ఈ ఎగ్జామ్స్ అనేటివి షెడ్యూల్ చేయగా మేము అప్పుడు కంప్లీట్ చేసేసాం. మాకు రిజల్ట్ డిసెంబర్కి, అక్టోబర్ ఎండింగ్, అక్టోబర్ 30 అలా వచ్చిందండి రిజల్ట్. అందరికీ వచ్చింది. కొంతమంది ఆ టైంలో కూడా కొంతమంది ఫెయిల్యూర్ ఉన్నారు. ఇంకా అంటే సెప్టెంబర్ అంటే, మార్చి నుంచి సెప్టెంబర్ అంటే చాలా గ్యాప్ వచ్చేసింది కదా. సో కొంతమందికి ఇవంతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మర్చిపోయి గ్యాప్ వచ్చేస్తుంది. మాకు కూడా ఇంకా నాకైతే పర్లేదు, బాగానే వచ్చాయండి. ఫస్ట్ క్లాస్ కూడా వచ్చింది, టోటల్ మీద ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ కూడా వచ్చింది. రిజల్ట్ అయితే వచ్చేసింది ఫైనల్గా. ఇంకా తర్వాత నుంచి ఇంకా మేము జాబ్స్ ట్రై చేయాలి. మా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, జాబ్స్ ట్రై చేసుకోవాలి. జాబ్స్ ట్రై చేసుకోవాలంటే అంటే మాకు అప్పుడు ఇక్కడ ఆఫ్ క్యాంపస్లు బాగానే వస్తున్నాయండి. ఆఫ్ క్యాంపస్లు లింక్స్ ఇవన్నీ అందరూ షేర్ చేసుకుంటూ స్టేటస్లు పెట్టుకుంటూ ఇవన్నీ కూడా బాగా వస్తున్నాయి. కాకపోతే మనం ట్రై చేసి కొట్టుకోవాలన్నమాట జాబ్. ఇంకొంతమంది ఇలా ట్రై చేయకుండా మనీ ద్వారా వెళ్ళిపోయే వాళ్ళు కూడా అలా కూడా ట్రై చేశారు. బట్ ఇప్పుడు నేను ఎలా ట్రై చేశాను ఇక్కడ నుంచి చూద్దాము. నా రిజల్ట్ వచ్చేసింది, అక్కడికి అయిపోయింది. ఇంకా నాకు ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. తనని అంతకుముందే అంటే కరోనా రాకముందే తనని MBBS అయితే జాయిన్ చేయించాం. అంటే తను చాలా బాగా చదువుతాడు, తను ఫస్ట్ క్లాసు. సో అంత చదువుతాను అని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మన దగ్గర ఇప్పుడు మనీ లేదు అని ఆపేస్తే తన కెరియర్ పాడైపోతుంది. సో తను ఏం చదవాలనుకుంటున్నాడో కంటిన్యూ చేపిద్దాము. అంటే చదువు అనేది చాలా తక్కువ మందికే వస్తుంది. అందరికీ కూడా ఎంతమంది బాగా కోటీశ్వరులు ఉన్నా కూడా వాళ్ళకి అందరికీ చదువు వస్తుందని అయితే గ్యారంటీ లేదు కదా. సో తిని చదువుతా అంటున్నాడు. సో మేము ఏదో ఒకటి చేసి, అంటే ఇంకా నాకు బీటెక్ కూడా అయిపోతుంది కదా, నేను జాబ్ తెచ్చుకొని నేను తనకి హెల్ప్ చేస్తాను, మీరు జాయిన్ చేయండి అని అయితే నేను మా పేరెంట్స్తో కూడా మాట్లాడేస్తాను. వాళ్ళు వద్దొద్దనే అనుకుంటున్నారు, ఎందుకంటే మనము మధ్యలో ఇంకా మిడిల్లో ఏమన్నా సఫర్ అవుతామేమో, వద్దు అని అనుకుంటున్నారు. బట్ తన ఇంట్రెస్ట్ వల్ల తను జాయిన్ అవ్వాలి అనుకున్నాడు. ఇంకా తను ఇంకా MBBS ఎక్కడ ఎలా ఉంటుంది ఫీజు కానీ ఇంకా ఇవన్నీ కూడా తను కంపేర్ చూసుకొని
రష్యా కిర్గిస్థాన్ ఉంది కదా, అక్కడైతే తను జాయిన్ అయ్యాడు, వేరే వాళ్ళ ద్వారా జాయిన్ అయ్యాడు. ఆ జాయిన్ అయిన తర్వాత తను కంటిన్యూ చేస్తుండగానే మిడిల్లో ఇది వచ్చేసింది. మేమేం చేసామంటే తను జాయిన్ చేసిన వెంటనే మాకు ఒక చిన్న ఇల్లు ఉండేది ఒక టౌన్లో మమ్మల్ని చదివించడానికని. మా నాన్న చిన్నప్పుడే వచ్చేసాడు. విలేజ్ నుంచి మేము రాలేకపోతున్నాము, జర్నీ చేయలేకపోతున్నాము చిన్నపిల్లలు అని చెప్పి మా నాన్న షిఫ్ట్ అయిపోయాడు. అక్కడికి వచ్చాక చిన్నగా ఒక ఇల్లు తీసుకొని కట్టుకున్నాము, ఒక ప్లేస్ తీసుకొని చిన్న ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లును అయితే అమ్మేసాం. అంటే దీనికి ఫస్ట్ నుంచే మనము ఫీజులు ఇవన్నీ లక్షల్లో పే చేయాలి కదా, సో అది కష్టం అయిపోతుంది అని చెప్పైతే తనకి కట్టేసాము. ఇల్లు అమ్మేసి తనకు ఫీజు కట్టాలని చెప్పైతే మేము ఉంచుకున్నాం, కొంత కట్టేసాము. ఆ తర్వాత ఇది వచ్చేసింది, తను ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి 1 year లాక్డౌన్ అంట. ఇంకా చాలా బాధ అనిపించింది. మనము కొంచెం త్వరగా స్టెప్ వేసామనిపించింది. ఇంకొంచెం వెయిట్ చేసి ఉంటే బాగుంటుందేమో, అట్లీస్ట్ మనము 3rd year ఈ టైంలో ఉన్నా బాగుండేది అనిపించింది. ఎనీవే అదైతే అయిపోయింది, ఇంకేం చేయలేము, ఇల్లు కూడా అమ్మేసాము. ఆ టైంలో ఏం జరిగిందంటే మా నాన్న మా అమ్మ ఒక టిఫిన్ షాప్ పెట్టుకున్నారు ఇంట్లోనే నుంచే. అంటే మాది రోడ్డు పక్కనే అనమాట, మేము రెంట్కి తీసుకుంది. అక్కడ వాళ్ళు చిన్న టిఫిన్ షాప్ ఒకటి పెట్టుకొని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు. నేను ఇంకా జాబ్స్ ట్రై చేసుకుంటూ ఉన్నాను. నేను జాబ్స్ ట్రై ఏంటంటే బయట డ్రైవ్స్కి వెళ్ళేదాన్ని. అప్పుడు అవే ఉన్నాయి బయట. ఎక్కడి నుంచి మాది ఎక్కడో నాయుడుపేట, మాది నాయుడుపేట నుంచి ఉదయగిరి, అంటే ఉదయగిరికి కూడా వెళ్ళేదాన్ని. అంటే ఎక్కడ డ్రైవ్ ఉంది అని అంటే అక్కడికి నేను వెళ్ళిపోయేదాన్ని. ఇంకా ఉదయగిరికి వెళ్ళి డ్రైవ్ అటెండ్ అయితే అక్కడ అది ఫస్ట్ లేండి, అదేం నన్ను డిసప్పాయింట్ చేయలేదు. అక్కడ మేమేం ప్రిపేర్ కాలేదు, ఫ్రెండ్స్ అందరితో వెళ్ళాము, వచ్చేసాము. దాని తర్వాత మళ్ళీ ఒక 2-3 days తర్వాత మళ్ళీ చిత్తూరు సైడు ఒక డ్రైవ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నాను. అప్పుడు మాకు చాలా కష్టంగా ఉంది ఇంట్లో. అట్లీస్ట్ మాకు ఇదేంటి ఛార్జెస్కి కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకనంటే కరోనా టైంలో టిఫిన్ షాప్ ఏం జరగట్లేదు, అసలు ఎవరు కూడా రావట్లేదు. మాకు ఇల్లు గడవడం కానీ ఇలా రెంటులు కట్టడం కానీ ఇవంతా కూడా చాలా కష్టంగానే ఉంది. బట్ ఎనీవే ఇది జాబ్కి సంబంధించింది కదా, ఏదో ఒకటి చేసి మా పేరెంట్స్ అయితే నన్ను అంతా ఎంకరేజ్ చేసేవారు, నువ్వు ట్రై చేయన్నట్టు. నేను చిత్తూరుకు వెళ్ళి కూడా అటెండ్ అయ్యి వచ్చాను. అక్కడ నాతో పాటు వచ్చిన అమ్మాయికి ఏంటంటే తనకు సెలెక్టెడ్, నేను మాత్రం సెలెక్టెడ్ కాదు, అలా వచ్చేసాను. తర్వాత మళ్ళీ నెల్లూరు డ్రైవ్ ఉంది అని అన్నారు, నెల్లూరుకి కూడా వెళ్ళాను. ఆ ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ రౌండ్ తర్వాత రోజు అని చెప్పారు. ఇంకా తర్వాత రోజు కూడా ఎర్లీ మార్నింగ్ 4కి లేచి వెళ్ళి ఇలా నేను కొన్ని లాంగ్ డ్రైవ్స్ కూడా అటెండ్ అయ్యాను. అవన్నీ కూడా ఇంకా నాకు అన్నీ కూడా ఆపోజిట్లోనే జరిగేవి. బట్ అవి స్టార్టింగే కదా, నాకేం అంత ప్రాబ్లం అనిపించేది కాదు. ఇవంతా నేనంత స్పోర్టివ్గా తీసుకునేదాన్ని వాటిని. ఓకే, నాకు అప్పటికీ కూడా ఏం అర్థం కాలేదు. తర్వాత నాకు అందరు లింక్స్ షేర్ చేస్తూ ఇంకా ఎగ్జామ్స్ ఇవి అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాను. లింక్స్ నేను ఏ లింక్ వచ్చినా సరే అప్లై చేసేదాన్ని. ఇంకా అందరూ కొన్నిసార్లు ఎగ్జామ్స్ కూడా వచ్చేవి కాదు. అప్పుడు అందరూ ఏం చెప్పారంటే ఒక్క మెయిల్తో కాకుండా అట్లీస్ట్ ఒక 2-3 మెయిల్స్తో అప్లై చెయ్యి, ఏదో ఒక మెయిల్కైనా ఎగ్జామ్ వస్తుంది అని చెప్పారు. నేను కూడా అదే ఫాలో అయ్యాను. 2-3 మెయిల్స్తో అప్లై చేసుకుంటూ అన్నీ కూడా. ఒక మెయిల్తో ఎప్పుడు కూడా అప్లై చేయకండి, మీకు ఇది ఒక టిప్ కూడా. ఇప్పుడు మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే లింక్స్ కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే ఒక్క మెయిల్తో చేసుకోకుండా 2-3 మెయిల్స్తో చేసుకున్నట్లయితే హోల్డ్లో పెట్టేయకుండా అట్లీస్ట్ ఒక్క మెయిల్కైనా ఎగ్జామ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరేం చేస్తారు అని అంటే ఇలా చేసుకోండి. నేను దాని తర్వాత అలా చేసుకుంటూ వచ్చాను. ఎగ్జామ్స్ కూడా వస్తూ ఉండేటివి అన్నీ. ప్రతి ఒక్క ఎగ్జామ్ నేను అటెండ్ అయ్యేదాన్ని. ఎక్కడా కూడా నేను అంటే ఇది ఇంకా లాస్ట్ టైం రాసానులే, నాకు ఇలా అయిపోయింది, నేను ఇంకా రాయకూడదు అని అయితే లేదు, రాస్తూనే ఉండేదాన్ని. వీటన్నిటికన్నా ముందు ఏం జరిగింది అని అంటే నేను నా బీటెక్ అయిపోగానే కొద్ది రోజుల పాటు సైలెంట్ అయిపోయాను. ఎందుకు సైలెంట్ అయిపోయాను అని అంటే నేను అది ఈ పొరపాటు మీరు ఎవరు చేయకండి అని మాత్రం ఇది చెప్తున్నాను. ఈ వీడియోలో ఇది హైలైట్ చేసుకోండి. ఏంటి అంటే నాకు వేరే వాళ్ళు జాబ్ తీసిస్తారు అని అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైనా, నా సీనియర్స్ కానీ నా రిలేటివ్స్ కానీ ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటే నేను వాళ్ళ మీద డిపెండ్ అయ్యేదాన్ని అనమాట.
వాళ్ళు ఎప్పుడైనా చెప్తారు కదా, నువ్వు బీటెక్ కంప్లీట్ చేసుకొని వచ్చేయి, తర్వాత మేము చూసుకుంటాం, ఇలా ఎప్పుడో ఒకసారి చెప్పున్న మాటని నేను దాన్నే తీసుకొని నేను ట్రై చేసేదాన్ని కాదు. నేను ఇంట్లోనే సైలెంట్గా ఉండేదాన్ని. అట్లీస్ట్ నేను మన సైడ్ నుంచి మనం ట్రై చేసుకుందాం అనే ఆలోచన కూడా నాకు లేదు. మొత్తం నేను డిపెండెన్సీగానే సైలెంట్గానే ఉన్నాను. దాని తర్వాత నేను అర్థం చేసుకొని నాకు నేను ట్రై చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇవన్నీ జరిగాయి. దెన్ ఆ తర్వాత ఏం జరిగిందంటే, నేను మనీ కట్టి రావడానికి కూడా నేను ట్రై చేశాను అనమాట. అంటే వేరే వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు, సరే నువ్వు ఇన్ని ట్రై చేస్తున్నావు కదా, రావట్లేదు, సో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇలాగా మన ప్యాకేజ్ని బట్టి మనీ వాళ్ళకి పే చేస్తే హాఫ్ ఆఫ్ ద ప్యాకేజ్ అలా ఇలా వాళ్ళకి పే చేస్తే వాళ్ళు జాబ్ తీసి చేస్తారు, ఎగ్జామ్ ఇంటర్వ్యూ అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు, నువ్వేం చేయనవసరం లేదు అని చెప్పారు. నేను ఇంకప్పటికి నేను చాలా ట్రై చేస్తున్నాను. సో నేనేమనుకున్నా అంటే ఓకే అని చెప్పేశాను. సో ఓకే మీరు మాట్లాడండి వాళ్ళతో అంటే, వాళ్ళు ఏం చేశారు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురమ్మన్నారు. నేను ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి ఇచ్చేసాను. ఒక్క ఒరిజినల్ సర్టిఫికేట్ కాదు, అన్ని 10th, ఇంటర్, బీటెక్ ఆల్ మార్క్స్ లిస్ట్, సెమ్ మార్క్స్ లిస్ట్, సిఎంఎంపి అన్నీ కూడా ఇచ్చేసాను. ఏం లేవు నా దగ్గర, అన్నీ తీసుకెళ్ళి ఇచ్చేసాను. వాళ్ళు జాబ్స్ ట్రై చేస్తాను అని చెప్పారు. ఏ డ్రైవ్ వచ్చినా సరే మన రెజ్యూమ్ తీసుకుంటారు, రెజ్యూమ్ తీసుకొని మన డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళు అప్లై చేసుకుంటూ మనం ఏదైనా అప్లై చేయాలి అనుకుంటే మనల్ని కూడా అప్లై చేయమంటారు. ఇలా చేశాక వాళ్ళు ఏం చేశారు అని అంటే, కొద్ది రోజుల వరకు అంటే ఒకటి ట్రై చేశారు. హెచ్సిఎల్ ఫస్ట్ కంపెనీ హెచ్సిఎల్ అనమాట. నేను లాంగ్ డ్రైవ్కి వెళ్ళింది కూడా హెచ్సిఎల్ఏ ఫస్ట్. సో హెచ్సిఎల్ అయితే నాకు జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి వాళ్ళన్ని ప్రాసెస్ అంతా అయిపోయింది. తర్వాత నాకు మెయిల్స్ కూడా వచ్చాయి. మెయిల్స్ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి, కాకపోతే మనకు కూడా చూసుకోవచ్చు అనమాట అలాగా. కానీ మనం పాస్వర్డ్ ఇలాంటివి ఏం చేంజ్ చేయడానికి లేదు, మనదంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. ఇది అయిపోయింది. హెచ్సిఎల్ నుంచి నాకు మెయిల్ కూడా వచ్చింది, మీకు జాన్ 5th ఏమో నాకు మెయిల్ వచ్చింది, మీకు జాన్ 9th ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి. అంటే ప్రాసెస్ అంతా అయిపోయింది, ఇంకా ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తున్నామని 9th వచ్చింది, 5th వచ్చింది, 9th వస్తుంది అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా పేరెంట్స్కి చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. ఎందుకు అనంటే చాలా ట్రై చేశాను కదా, రాలేదు. సో ఇలా అయినా అయితే వచ్చిన 1 yearలో నువ్వు ఇది వాళ్ళకి రిటర్న్ పే చేసేసుకోవచ్చులే, అంటే ఎక్కడొక చోట అప్పు తెచ్చి కట్టేసుకొని మళ్ళీ ఆ అప్పును నువ్వే 1 yearలో తీర్చుకోవచ్చు, జాబ్ లేకుండా ఖాళీగా ఉంటే ఏమొస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా అనుకున్నారు. సో ఇంకందరూ హ్యాపీనే. January 9th వచ్చింది, నాకు ఎలాంటి ఆఫర్ లెటర్ రాలేదు. తర్వాత అలా 10th ఇలా ఫెబ్ వచ్చింది, మార్చ్ వచ్చింది, ఎలాంటి ఆఫర్ లెటర్ రాలేదు. వాళ్ళకి కాల్ చేస్తూ మెసేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు హోల్డ్లో పెట్టేశారు అని చెప్పారు. ఇంకా సరే వేరే కంపెనీస్ అయినా ట్రై చేయండి అది ఇది అని చెప్తే అవి కూడా ఇలానే ఏదో ఒకటి జరుగుతూ ఉన్నాయి. ఇంక ఇలా కాదు అని చెప్పేసి నేను వీళ్ళను కూడా సపరేట్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ కూడా నేను సైలెంట్ అయిపోయి వదిలేసి నాకు కావాలన్నప్పుడు తెచ్చుకుంటాను అని చెప్పి ముందు నేను దీని మీద ఫోకస్ చేశాను. ఇంక ఇలా కాదు అంటే మా ఫ్రెండ్స్ ఎక్కడ ఎవరు ఫోన్ చేసినా కూడా వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉన్నారనమాట, మాకు ఇక్కడ జాబ్ వచ్చింది, అక్కడ జాబ్ వచ్చింది అని చెప్తూ ఉన్నారు. ఫైనల్గా నాకు అనిపించింది, అందరూ వాళ్ళు జాబులు తెచ్చుకుంటున్నారు, మళ్ళీ నాకు ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ వచ్చింది, నేను ఎందుకు ట్రై చేయలేకపోతున్నాను, నేను ఎందుకు భయపడుతున్నాను అని నాకు నేనే కొంచెం ధైర్యం చెప్పుకొని నేనే ఇంకా అన్నీ ట్రై చేయడం జరిగిందనమాట. ఏ కంపెనీ వచ్చినా కూడా వదిలేదాన్ని కాదు, అప్లై చేసుకుంటూ ఉండేదాన్ని, ఎగ్జామ్ వస్తే రాస్తూ ఉండేదాన్ని. కొన్నిసార్లు ఏం చేశానంటే ఎగ్జామ్ వరకు హెల్ప్ తీసుకునేదాన్ని, ఎగ్జామ్ క్రాక్ చేయడానికి హెల్ప్ తీసుకునేదాన్ని. ఇంకా ఇంటర్వ్యూ ఇవంతా కూడా నేనే ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని. ఈరోజు ఒక ఇంటర్వ్యూ పోయింది అని అంటే దాన్ని నేను ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీసుకునేదాన్ని. అంటే ఇక్కడ ఎలా జరిగింది నాకు ఇంటర్వ్యూ, ఇక్కడ ఏం అడిగారు, నెక్స్ట్ అవి నేను మళ్ళీ కవర్ అయిపోయేదాన్ని. అలా చేసుకుంటూ వచ్చాను. నాకు ఎంత 1 year కంప్లీట్ అయిపోయింది, అయినా కూడా జాబ్ రాలేదు. కానీ నేను ఎక్కడ గివ్ అప్ ఇవ్వట్లేదు, ఇవ్వాలని కూడా అనుకోవట్లేదు. నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని వచ్చినా సరే నేను ఒక్క కంపెనీని కూడా వదలకుండా ఎగ్జామ్స్ అయితే రాస్తూనే ఉన్నాను. ఎగ్జామ్స్కి మాత్రం కొన్ని ఎగ్జామ్స్కి నేను హెల్ప్ తీసుకొని రాశాను. బట్ వాళ్ళకి మనీ ఇచ్చేది, నేను ఎగ్జామ్ రాసి మళ్ళీ మార్నింగ్ అంతా నాకు రీగ్రెట్ మెయిల్ వచ్చేది.
ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు అని. నాకు చాలా బాధ అనిపించేది. ఇలా చాలా మనీ పోతుంది, అసలే మన ఇంట్లో చాలా ఫినాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాం. కరోనాలో టిఫిన్ షాప్ జరగట్లేదు, మనము అట్లీస్ట్ రెంట్ కానీ ఇవన్నీ కూడా చేయలేకపోతున్నాం, కట్టుకోలేకపోతున్నాం. నా వల్ల ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చులు అవుతున్నాయి అని చెప్పి చాలా బాధపడేదాన్ని. బట్ ఏంటంటే ఆ టైం వచ్చే వరకు ఏది కూడా మనకు రాదు, ఎంత తొందరపడినా కూడా. కానీ లేటెస్ట్ అయినా కూడా దేవుడు ఎప్పుడు కూడా మంచిదే ఇస్తాడండి, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు వెయిట్ చేయిస్తున్నారు అంటే దాని వెనకాల ఏదో ఒక మంచిగా ఉంటుంది కానీ చెడు ఉండదు. అలానే నాకు కూడా జరిగింది. ఇంకా ట్రై చేస్తూ ఉండగా తర్వాత ఐబిఎం నేను ఒక 10 times వరకు రాస్తుంటా. ఐబిఎం ఒక్కటే 10 times వరకు నేను రాస్తుంటా. యాక్సెంచర్ ఒక 3 times వరకు రాస్తుంటా. యాక్సెంచర్కి ఏంటి అంటే రూల్స్ ఉంటాయి కొన్ని. 3 months, అప్పుడైతే ఫస్ట్లో 6 months వరకు రాయకూడదు అనమాట. ఇప్పుడు రాశారు అంటే దీని తర్వాత 6 months వరకు రాయకూడదు. వాళ్ళు అప్లై చేసినా వచ్చేది కాదు, ఇలా ఉండేది. తర్వాత 3 months పెట్టారు. ఆ 3 months పెట్టినప్పుడే నేను రాశాను. 1 year కూడా కంప్లీట్ అయిపోయింది నాకు. బీటెక్ అయిపోయి 1 year కూడా కంప్లీట్ అయిపోయింది, అయినా కూడా నాకు రాలేదు. సెప్టెంబర్ టు సెప్టెంబర్ కదా, నాకు సెప్టెంబర్లో కదా సెమ్ అయింది. ఆ సెప్టెంబర్ టు సెప్టెంబర్ తీసుకున్నా నాకు జాబ్ రాలేదు. సరే ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాలేదు. బట్ వచ్చినవి మాత్రం రాస్తూనే ఉన్నాను. కానీ నేనేం చేశాను అని అంటే లాస్ట్కి వచ్చేసరికి అంటే ఇంకా నాకు 1-2 monthsలో జాబ్ వస్తుంది అన్న టైంలో ఏ ఇంటర్వ్యూ వచ్చినా కూడా వాళ్ళు ఏం అడిగారో క్వశ్చన్స్ అన్నీ కూడా నేను నోట్ చేసుకుంటూ వచ్చాను. దాదాపు 20 companies అనుకో, 20 companies కూడా నేను రాసుకుంటూ వచ్చేదాన్ని, ఎవరు ఏం అడుగుతున్నారు ఏంటి అనేది. ఇవన్నీ కూడా నేను ఏం చేసేది అని అంటే ఒక ఫోన్ తీసుకొని వీడియో పెట్టుకొని నాకు నేనే ఇంటర్వ్యూ చేసుకునేదాన్ని. అంటే దాంట్లో నేను ఒక ఇంటర్వ్యూతో మాట్లాడుతున్న ఫీలింగ్ తెచ్చుకొని నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎక్కడైనా స్ట్రక్ అయిపోతున్నానో చూసుకొని వీడియోస్ తీసుకుంటూ ఉండేదాన్ని. డైలీ అలా ఇప్పుడు 1 weekలో నాకు ఇంటర్వ్యూ ఉందంటే ఆ ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి నేను ఇలా వీడియోస్, ఫేస్ టు ఫేస్ వీడియోస్ తీసుకుంటూ అక్కడ నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను మళ్ళీ నోట్ చేసుకొని అవన్నీ కూడా రికవర్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఫైనల్గా నాకైతే యాక్సెంచర్, ఇప్పుడు ప్రెసెంట్ నేను చేస్తున్న కంపెనీ నేమ్ యాక్సెంచర్. ఓకే, ఆ యాక్సెంచర్ అయితే వచ్చింది. ఆ యాక్సెంచర్ ఎలా వచ్చింది అని అంటే ఇది కూడా నాకు అంత ఈజీగా రాలేదు. ఇది కూడా నన్ను చాలా బాధ పెట్టింది ఫస్ట్లో. అంటే 3 months తర్వాత నేను ఎగ్జామ్ రాశాను. ఫస్ట్లో రాసున్నాను, పోయింది. మళ్ళీ 3 months తర్వాత రాశాక నాకు ఇవన్నీ వచ్చాయి. దాంట్లో ఉన్న రౌండ్స్ అన్నీ కూడా వచ్చాయి. ఫ్రెషరే కదా, అవన్నీ కూడా వచ్చాయి. అవన్నీ కూడా అటెండ్ అయ్యాను. అవి అటెండ్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. నా ల్యాప్టాప్స్ వర్క్ అయ్యేటివి కాదు, ఇంకా నా హెడ్ ఫోన్స్ వర్క్ అయ్యేటివి కాదు, అది మళ్ళీ పోస్ట్పోన్ అయ్యేది. ఇలా నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఫైనల్గా వచ్చింది. దాని తర్వాత ఏం జరిగింది అని అంటే ఇది రాగానే ఒక 40 days వాళ్ళు ఒక ట్రైనింగ్ కండక్ట్ చేస్తారు. అంటే ఆఫర్ లెటర్ రిలీజ్ చేయరప్పటికి ఒక ట్రైనింగ్ లాగా కండక్ట్ చేస్తారనమాట. మాడ్యూల్స్ అనేటివి ఇచ్చి కండక్ట్ చేస్తారు. ఇవన్నీ కంప్లీట్ చేశాక 40 daysలో కంప్లీట్ చేసేస్తే 40 days తర్వాత ఆఫర్ లెటర్ ఇచ్చేవాళ్ళు. అంటే ప్రీవియస్ వాళ్ళందరికీ అలానే జరిగింది. మా ఫ్రెండ్ కూడా ముందే జాయిన్ అయితే తను కూడా అలా జరిగింది. 40 days తర్వాత తనకి ఆఫర్ లెటర్ ఇచ్చేయడం జరిగింది. నేను కూడా అలానే అనుకుని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేశాను. ఇన్ని డేస్ వెయిట్ చేసినందుకు నాకు చాలా మంచి కంపెనీలోనే జాబ్ వచ్చింది. శాలరీ కూడా ఫస్ట్ ప్యాకేజీ నాకు బాగుంది, బోనస్లు ఉన్నాయి. అలాగ మొత్తం డిస్కస్ చేసుకున్నా. ఇంకా 40 days కూడా అయిపోయింది, మాడ్యూల్స్ అయిపోయాయి, 40 days అయిపోయింది. అప్డేట్ ఏం లేదు. ఇంక ఇది కూడా హోల్డ్లో పెట్టేశారు. ఇంకా ఏం చేయలేము. నాకు September 24 అండి ఇది వచ్చింది. September 24 వచ్చింది మెయిల్. అంటే యాక్సెంచర్లో మాడ్యూల్స్ కంటిన్యూ చేసేది ఎవరు అని అంటే అన్ని రౌండ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే మాడ్యూల్స్ కంప్లీట్ చేయడానికి మెయిల్ వస్తుంది. సో నాకు అలా వచ్చింది ఎప్పుడు అని అంటే September 24, 2022. ఓకే, ఇంకా కంటిన్యూ అయిపోతూ ఉన్నాము. నాకు ఎలాంటి ఆఫర్ లెటర్ రాలేదు, ఏం రాలేదు. అక్టోబర్ అయిపోయింది. ఇంకా నవంబర్లో 5th నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. మార్నింగ్ నిద్ర లేవగానే November 2 కొంతమందికి వచ్చింది అని కాల్ చేస్తూ మెసేజ్లు పెట్టుకుంటూ ఉన్నారు. బట్ నాకు మాత్రం రాలేదు. మళ్ళీ నాకు హోల్డ్లో పెట్టేశారా అని చాలా బాధపడిపోయాను. బట్ November 5th అయితే నాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది. ఇంకా ఆఫర్ లెటర్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా
డేట్ ఆఫ్ జాయినింగ్ ఇస్తారు కదా. సో భయం లేదు, నాకు జాబ్ వచ్చినట్టే అని ఇంట్లో వాళ్ళకి చెప్పేశాను. ఇంకా నవంబర్ మొత్తం అయిపోయింది, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవ్వలేదు. డిసెంబర్ అయిపోయింది, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవ్వలేదు. డిసెంబర్ ఎండింగ్కి వాళ్ళు ఒక మెయిల్ పెట్టారు, అంటే ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది, ఫెబ్ లాస్ట్కి అంతా మీకు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇస్తాము అని చెప్పారు. నేను జాబ్ వచ్చింది అని అందరికి చెప్పాను, బట్ నాకు ఇక్కడ నేను జాయిన్ అవ్వట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అప్పటికే నేను చాలా అలసిపోయాను. నన్ను చాలా ట్రై చేసి ఇంకా నాకు అసలు జాబ్ కూడా వద్దు అది ఇదని చెప్పేసి ఇలా అయిపోయాను అనమాట. మా పేరెంట్స్ ఇంకా నాకన్నా ఇబ్బంది పడిపోయారు. నేను ఎక్కడెక్కడ సఫర్ అవుతున్నానో వాళ్ళు నాకన్నా ఎక్కువ సఫర్ అయ్యారు. ఫైనల్గా అయితే ఇలా జాయిన్ అయిపోయాను. జాన్ లాస్ట్కంతా నాకు మెయిల్ వచ్చింది, ఫెబ్లో 18th మీ జాయినింగ్, మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి ఇలా జాయినింగ్కి అని చెప్పి జాయిన్ అయిపోయాను. ఫైనల్గా ఫెబ్లో అయితే నేను జాయిన్ అయిపోయానండి. నేను జాయిన్ అయిపోయి ఇంకా నాకు అంతా బాగానే ఉంది. చూడండి ఎంత ప్రాసెస్ జరిగిందో. నేను యాక్సెంచర్ ట్రై చేశాను, బట్ నాకు థర్డ్ టైంకి ఇది వచ్చిందనమాట. ఏది కూడా ఎప్పుడు రావాలని రాసి పెట్టింటే అప్పుడే వస్తుంది. మనకు కొంచెం లేట్ అవుతుంది అని అంటే అది మంచికే తప్ప చెడుకైతే కాదండి. అది చెడు చేసిన వాళ్ళకే చెడు అనిపిస్తుంది, కానీ మంచి చేసిన వాళ్ళకి మంచిగా జరుగుతుంది. సో ఇదొక్కడు గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా నా కంపెనీ నేమ్ యాక్సెంచర్. నేనైతే అక్కడ జాయిన్ అయిపోయాను. ఇంకా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్, నన్ను ఆఫీస్ అయితే పిలవలేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ల్యాప్టాప్ ఇవన్నీ పంపించేశారు. ల్యాప్టాప్ పంపించలేదు. దానికన్నా ముందు ఏంటంటే మనం యాక్సెంచర్లో కంటిన్యూ అవ్వాలంటే ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలి. అది పాస్ అయితేనే మనం యాక్సెంచర్లో మూవ్ అవ్వగలం, లేదంటే లేదు. ఇంకా అదొక భయం వేసిపోయింది. సరే ఏదో ఒకటి చేసి తెలిసిన వాళ్ళనైనా అడిగి చెప్పించుకొని ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి ఫిక్స్ అయిపోయి దాన్ని కూడా ఫైనల్గా నేను క్రాక్ చేసేసాను. అది కూడా అయిపోయింది. మూవ్ అయిపోయాక ఇంకా ప్రాజెక్ట్ కూడా జాయినింగ్ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు చేసే ప్రాజెక్ట్ ప్రజెంట్ రోల్ అయితే ఎస్ఏపి మీదండి. ఎస్ఏపిలోనే చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఆ ఎస్ఏపిలో నేను చేసేది ఇంటిగ్రేషన్ అనే కొత్త టూల్ ఒకటి వచ్చింది, దాని మీద నేను వర్క్ చేస్తున్నాను. నా లొకేషన్ అయితే ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను, చెన్నై లొకేషన్. అక్కడ ఇదనమాట నా లొకేషన్ అయిపోయింది, నా కంపెనీ నేమ్ అయిపోయింది, నా రోల్ ఏంటి, నేను దేని మీద వర్క్ చేస్తున్నానో కూడా చెప్పాను. ఇంకేం చెప్పాలి, ప్యాకేజ్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ జాయిన్ అయ్యి 2.5 years అవుతుంది. 2.5 years అవుతుంది. ఇక్కడ నుంచి మీరే ఆలోచించండి. 2.5 years అని అంటే అది స్టార్టింగే మంచి ప్యాకేజ్తో స్టార్ట్ అయిందనమాట. ఫ్రెషర్కి మంచి ప్యాకేజ్తోనే యాక్సెంచర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు 2.5 years అయింది అని అంటే ఎంత వస్తుండొచ్చు అనేది మీరే ఒకసారి ఆలోచించండి. శాలరీ మాత్రం ఇదండి. ఇది నా టోటల్ సాఫ్ట్వేర్ జాబ్ వీడియో. మీకు ఎలా అనిపించింది? మీరు ఒకవేళ ఇప్పుడు ఎవరైనా ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకండి, మీకు మీరే ట్రై చేయండి. మీరు ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తే అవి నోట్ చేసుకోండి, నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీకు పనికొస్తుంది. ఎక్కడ కూడా మీరు భయపడకండి. ఫస్ట్ రేపు ఇంటర్వ్యూ ఉంది అని అంటే భయపడకండి. అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది కూడా తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఎందుకనంటే మీకు వచ్చే ఇంటర్వ్యూ ఎవరైనా సరే మనకు వాళ్ళు తెలియదు, వాళ్ళకి మనం తెలియదు. ఇది నేను చాలాసార్లు చెప్పాను. సో కాసేపు మాత్రమే 5 minutes 10 minutes ఆర్ ½ an hour మాత్రమే వాళ్ళు మనతో మాట్లాడతారు, మనం వాళ్ళతో మాట్లాడతాం, అంతే తప్ప వాళ్ళెవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. సో మీరు ఎక్కడ కూడా భయపడకండి. వాళ్ళు ఏం అడిగినా సరే మీరు పాజిటివ్ ఆర్ నెగిటివ్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఇది ఇంకొక కంపెనీకి ఎక్స్పీరియన్స్గా ఉంటుంది తప్ప అది ఎక్కడికి వేస్ట్ అవ్వదు. మీరు మాత్రం ఎక్కడ తొందరపడి మనీ కట్టి జాయిన్ అవుదాం ఇవి అవి అని కూడా తీసుకోకండి. చూడండి, నేను మనీ కట్టి జాయిన్ అవ్వడానికి కూడా రెడీ అయ్యాను, బట్ నాకు మనీ మాత్రం గాడ్ ఆ సిచ్యువేషన్ మాది గమనించి అబ్జర్వ్ చేసి వీళ్ళు ఈ టైంలో మనీ ఇంత ఖర్చు పెట్టడం అంత మంచిది కాదు, వాళ్ళు మళ్ళీ అప్పు అయిపోతారు అని చెప్పి
నన్ను ఆ మనీ సైడ్ కూడా వెళ్ళనీయకుండా ఆ హెచ్సిఎల్ వచ్చింది కూడా హోల్డ్లో పెట్టేసి నా అంతటా నేను మంచి జాబ్ తెచ్చుకునేలా చేశారు. చూశారు కదా, వెయిట్ చేసినా కూడా చాలా మంచిది మన మంచికే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకండి. మీకు మీరు ట్రై చేయండి. 1 or 2 కాకపోయినా అన్నీ కూడా 1 or 2 చేసేసి ఆగిపోకండి. ఎక్కడ స్ట్రక్ అవ్వకండి. మీరు చేసిన మిస్టేక్స్ అన్ని మీరు నోట్ చేసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీరు వాటిని రీకరెక్ట్ చేసుకోండి. ఇలా అందరూ హ్యాపీగా ట్రై చేయండి. హ్యాపీగా అందరూ మంచి జాబులు కొడతారు. ఇప్పుడున్న ప్యాకేజెస్ అయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా లేవు. చాలా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. హ్యాపీగా ట్రై చేసుకొని క్రాక్ చేయడానికి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.